నమస్కారములు. ఆయుష్మాన్ భవ. అమ్మా జానకి, ఒంటరిగా ఉంటివేమమ్మా? ఒంటరిగా ఉంటున్నా. వ్యర్థ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా గాక ఇంకేమిటమ్మా? నాన్నగారు, ఒంటరిగా ఉంటున్నా. ప్రకృతి కాంతను ప్రకృతి కాంతను పలుమార్లు పలుకరించే పులుకుచున్న ఈ వనలక్ష్మి కొలువునందు హాయిగా ఆనందమనుభవించు చింతగలదే ఇందున్న ఏకాంతమగునే. అంత ఆశ్చర్యమేమున్నదమ్మా? ఈ వనభూములు పవిత్రంబులొకటచే మహాత్ములై సర్వసంగ పరిత్యాగులై కేవలము నారాయణ నామస్మరణ మాత్రానంద చిత్త స్వరూపులకు మణిపొంగవులు సహితము ఇందుకు నివసింతురమ్మా. అమ్మా, ఇందెందు చూచుటను జ్ఞానమునపదేశించు దృశ్యములే కదమ్మా. నాన్నగారు, ఈ వనమునంతా ఎందైందా అశోక వృక్షములు ఉన్నవా? అశోక వృక్షములా? అవును నాన్నగారు. అవి మన దేశం నందు లేవు కదమ్మా. మరి అవి ఏ దేశమందు ఉండేనో? అయ్యి ఒక్క రావణుడు రావణుడి పేరు విన్నా, ఆ లంక విన్నా ఒక్క మారుగా. అమ్మా నాన్నగారు, పులకరించిన తల్లి. ఏమో నాన్నగారు, ఇక ముందు ఎన్నడైనా చూడగలనేమో నాన్నగారు. ఎన్నడైనా చూడగలవేమో. ఏమో నాన్నగారు, ఇటే ఎవరో వచ్చుచున్నారండి. రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ హరే వైరాగ్య దివ్య సౌఖ్యం పరకగా నన్ను నడబరపుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం పరకగా నన్ను నడబరపుచు పై పైన సంసార బంధములు కట్టేము పై పైన సంసార బంధములు కట్టేము నా పలుపు చెల్లున నారాయణ నిగమ నిగమ నిగమాంత వర్ణిత మనోహర నగరాజధరుడ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. నారద మునీంద్రులకు నమస్కారములు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మహానుభావ, తమ ఆశీర్వాదము కొరకే ఎదురు చూచుంటిమి. ఇందు కానిదేమున్నదయ్యా? వర నిర్ణయము మహాత్మా. స్వయంవరం ఉన్నది కదా. స్వయంవరమా? అవునయ్యా. అదెట్లు ప్రభు? పూర్వాచారం అనుసరించినట్లే తొల్లి మృత్యుంజయుడు తారకాసురుని వధించు వృత్తాంతము మీకు తెలిసినదే కదా మహాత్మా. నాకే కాదయ్యా, ఈ లోకమంతయు తెలిసినదే కదా. దానవ వధ విధాన సమయంబున శివుడు తన శాపమును భూలోకమునందే విడిచి కైలాసమునకేగను. నేను దానగాంచి భక్తి భావంబుతో పూజించి మా ఇంట నుంచి లేకుండుగా పెండు పెండు కైవడి సీత ఎత్తుచుండే పెండు పెండు కైవడి సీత ఎత్తుచుండే చేరుకొను వారు చిత్తాను సరే సరే, నేను ఒక మాట చెప్పుతాను వినుమయ్యా. జనక మహీపాల,
నీ ఇంటనున్న శివధనస్సును సీత సునాయాసముగా ఎత్తుచున్నది. ఆ శివధనస్సుని ఎక్కుపెట్టగల మహావీరునకు నీ సీతనిచ్చి పరిణయము చేసేదని స్వయంవరము చాటింపుము. నీ సంశయము తప్పక తీరును. స్వయంవర నిబంధనలు అనుసరించువారు జానకిని వివాహం ఆడువారు లేకపోవుటకు ఈ లోకమేమైనా గొడ్డిపోయినదా ఏమయ్యా? సంశయంపక స్వయంవరము చాటింపుము. శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి రానమీరు వారు రాకపోరు. వెనుక ముందులనక వేరు గతులనక కినుక పడద వేళ ఓ జనగా నా సంశయము తీరినది మహాత్మ. ఇక మీ ఆజ్ఞానుసారము అట్లులనే చేయదును. విశ్వామిత్ర యాగ ముహూర్త సమయం ఆసన్నమైనది. నే పోయి వస్తుంది. నారదమునింద్ర, విశ్వామిత్రుడు మరలా యజ్ఞము చేయుచుండున. ఇదివరకు మారీచ స్వభావులన్నటి రాక్షసులు పలుమార్లు యజ్ఞమును పాడు చేసి ఉన్నారు కదా. మరలా విశ్వామిత్రుడు యజ్ఞము చేయి తలపెట్టెనా? వెనక మహీపాల, విశ్వామిత్రుడు సామాన్యుడు అనుకుంటేవా? పట్టు పట్టిన ఫలించిన దాకా విడివడు. లేకున్నా ఆ రాక్షసులను అంతమొందింప రామలక్ష్మణులు తన వెంటనున్నారు కదా. రామలక్ష్మణుల వారెవరు మహాత్మ? రామలక్ష్మణులు ఎవరో నీకు తెలియదన్నమాట. అయోధ్యనేలిన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగము చేయగా అందు ఉద్భవించిన పాయస ప్రభావమున శ్రీమన్నారాయణుడు అవతార పురుషుడై శ్రీరామునిగా జన్మించను. అందు ఉదయించిన నలుగురు పుత్రులలో మొదటివాడు రాముడు, మూడవవాడు లక్ష్మణుడు. ఆ బాలురు ముచ్చట నిచ్చు చిన్ని నగు ముద్దు మగమ్ముల వారు. జనక మహీపాల, ముచ్చట నిచ్చు చిన్ని నగు ముద్దు మగమ్ముల వారు హద్దుగా ముచ్చటలాడువారు. గురుమూర్తుల మెచ్చ చరించువారు. మచ్చయులేని వారు అభిమానులు వారలు మంచివారు. బల్హెచ్చు కొలంపువారు అవనీసతనూజులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారు అంతటి వారు అన్నారదా? అంత వారలే కారయ్యా, ఇంకెంత వారలైనా కాగలరు. లేకున్నా విశ్వామిత్రుడు దశరథునితో పంతము పట్టి యాగమునకు తీసుకుపోయినాడంటే వారల ఎంత వారలో నీవు గ్రహింపుమయ్యా. ఇంతకు ముందు నీవా శ్రీరామచంద్రుని చూడలేదు కానీ ఆ నవమోహన మేఘ శ్యామలతను